ఓకే అండి. లైట్ రాజీ లైట్ బిగించా సరిపోతుందిగా వెళ్తారు పొగుల్లాగుందిలే. దేనికి అది ఎన్ని కేజీలు ఫిక్సా? మూడే ఆడదు తాళతే వదినా 7 డబ్బాలా 3.5 పోసి ఒకటి అయితే సరే. కానీ కేజీ ఎంతమంది అంటారు? 4గురికి వచ్చిద్దా 7గురికి వచ్చిద్దా? అటే ఫుల్ అయితేలే 20 మందికి వచ్చింది అటు అయితే గాలి తోలుతుంది. అటు పక్క ఏదైనా పెట్టు. వంట ఛానల్ వదినకా పెట్టియాల నాకు చూసి చెబితే మొత్తం తీసుకురాపోయానా? ఐటమ్స్ ఏంటి చెప్పావా? నూనె ఎగిందా? ప్రతిదీ ఏం వేస్తావు అప్పుడు రాజీ చెప్పు. రాజీ వేస్తున్నానని ఇదేం పొగలేపుతున్నామా? వదినా ఇది పెట్టు. సరిపోయిందా? చాలా 10 పెట్టు. ఏంది గంట మర్చిపోయారా? సువాసో ఎవరు రా? సువాస వాళ్ళు ఎవరు? ఏం చెప్పి మరి నడుచుకుంటూ వచ్చారు ఇవాళ. రాత్రి రోజులు పెట్టిపోయాను మధ్యాహ్నం తేవచ్చులని. వాడు అలవాటేగా తుక్కు మామ అంటాడు కాసేపు. మరీ ఎక్కువ మసాలా చేయకుండా వదిన పలావు లైట్గానే వేస్తా. కొంచెం వైట్గా ఉంచండి అన్నం. మంట తగ్గకుండా చూసుకోండి. ఈ పేడేసిన పోయేది మొద్దునే. మనమే గ్యాస్ మీద వాడుకుంటామని పుల్లలు ఏమి పెట్టుకోపోతుంది. అయ్యే పెద్ద బాగా తీసుకొచ్చింది అది నా ముందు ఉడకబెట్టి కూర చేయండి. ఎప్పుడైనా మీరు ఉడకబెట్టకుండా చేయగాకు చిన్నపిల్లలకి మళ్ళీ నలగో ఏనా ఇగోదిన కడిగి కరేపాకు రావద్దు నువ్వు కూడా. ఆ కట్ట తీసేయండి లేకపోతే. ఫస్ట్ పలావ్ చేసిన తర్వాత కూర చేస్తారంటలే. చూడు ఇంకా అడుగంట ఉందేమో. అదేం కూర కాదు ముందు అది చూడండి. చాలాసేపు అవుతుంది. బౌలు కానీ తెచ్చుకొచ్చిందే. ఇది చూడు రాజే. గవర్నమెంట్లో ఫ్రీ ఇస్తే బాగున్నాను అవి కూడా. మేము ముగ్గురు తమిళనాడులో ఉండండి. మంచి సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఫోటో దిగుదాం. ముగ్గురు అక్క చెల్లెలు చేతనట్టుగా కానివ్వండి. కానివ్వండి ఎంతవరకు వచ్చింది చూడండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నంలోకి మళ్ళీ కలర్ మారి. తర్వాత ఏంటి? కొబ్బరి పాలా? మళ్ళీ రంగు మారకూడదు. బిర్యానీ ఈసారి చేసుకుందాం. అందరి మీద ఉన్నప్పుడు పలావ్ కుదిరేది, బిర్యానీ కుదరదు. రోజు అడుగుతా ఉంటారు. చూడండి మా ఎంతవరకు వచ్చిందో. రాయి ఈరోజు సింపుల్ శారీ కట్టింది. ఆడిది మా ఈసారి వదిందా? బాగుంది. ఏంటి దేశం? పుదీనా రైసా? అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది పేస్ట్ చేయాలా, దాన్ని పేస్ట్ చేస్తేనే పుదీనా రైస్ అయ్యేది. పొయ్యి ఆరిపోయింది చూడండి. పొయ్యి ఆరిపోయింది చూడండి, ముందు పొగరెగుతుంది. పోయి నీళ్ళు పోయి. డబ్బాలో ఎసురు చూసుకుని పోయండి. మసాలా తక్కువ తప్పాల. అలాంటప్పుడు వైట్ రైస్ అనుకుంటే పెద్దగా వదినా. అమ్మాయి కలర్ తేలేదు, మర్చిపోయి కలర్ తెచ్చాను వదినా. ఎందుకులే, పిల్లలు ఉన్నారుగా. అలా పలావ్ స్మెల్ ఏదో ఉండిద్ది, బిర్యానీ స్మెల్, అది తీసుకురావాలి సెంటు. అది ఈరోజు కోడి తెద్దాం, లేవు 3 కేజీలది చికెన్ కొట్టిద్దాం అనుకున్నాం. పొద్దుగుకేదే మనకి. మన వర్షానికి తడిచినాయి పొలాలు, అందుకే మనట్లేదు అమ్మాయి. ఏంది ఎడుతున్నావా? పాపం పిల్ల. రాజీ మండిందిలే, అట్ట మండితే 5 నిమిషాలు అయిపోద్ది. రాజీ ఎంత వచ్చింది మా? అయిందా వంటలో? ఫుల్ బిజీ అయిపోయింది రాజకుమారి ఈరోజు. చికెన్ షేర్వా, అదే చికెన్ గ్రేవీ ఆడుందా మరి? పైకి వెళ్ళిందా? తీసుకురండి. ఇంకా మంట తగిలి అంచేపు 2 నిమిషాలు పట్ల. మరి మీరు జ్ఞానం చేసింది ఏముంది, జాగ్రత్త చేయాలి కానీ పొలాలు అయ్యి తగిలిచ్చి ఇప్పుడు బాగా మరుగుతుంది. ఏంటిది? కడుగు ఎప్పుడు పోసా? సరిపోతలే. ఇంకో మంట మళ్ళీ తగిలేయండి. ఈ గాలి అవుతుంది, లేకపోతే ఈ పాటికి అయిపోయేది. మొత్తం తిప్పండి ఒకసారి. కొంచెం టేస్ట్ చూడు. అన్నం ఎత్తు లోపలికి ఎంటుతో అయ్యి కాలిద్ది, అది ఇప్పుడు దాకా మరిగి ఉండదు. అన్ని నీళ్ళు ఉంటే కరగదా? అన్నం మెతుకు లోపలికి మెల్లగా అయిపో పైన. సరే ఇంకా చికెన్ ఎవరైనా చూడండి మరి, ఇంకా అది ఉడుకుతా ఉంటదిగా.
సరేనండి, రైస్ అయితే మనకు బాగా ఉడికేసింది అసలుకి, పర్ఫెక్ట్ లెవెల్. అక్క అది జల్లు క్యారెట్ అట్లా డెకరేషన్గా. మనకు ఫుడ్ కలర్ వేయలేదు మనం, ఇంకేదే మనకు ఒక ఫుడ్ కలర్ అనమాట. బాగుంది చూడ్డానికి. కొత్తిమీర, ఇది పుదీనాకు నలుపు కట్ చేసినట్టుగా వద్దులే ఆకులు ఆకులు కానీ అంటే ఆకులు కంటే పెద్ద మిత్త అందరి చేతుల మీదగా అవుతుంది. అవి కొట్టి ఫ్రై చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా బాగుంది అసలుకి. పలావ్ చూస్తుంటే మట్టి పడి ఎడంగా పెట్టిమే ఇట్లా వేసుకోవాలి. బిర్యానీ చేయలేకపోయినా బిర్యానీ లాంటిది పలావ్ అనమాట. చాలా బాగుండబోతుంది. పులావ్ మా చిన్నమ్మ కూడా వచ్చింది. సేవ్ మనీ టేస్టింగ్ పులావ్ అనుకుండా ఇస్రాకే పెట్టు. ఏంది గోళ మంచిలా అన్నీ కూడా తాగుపో. ఆమె ఆంటీ ఆమె అతనికి మీకు ఎక్కిచ్చింది అన్నంలో బొత్తు కొడతావు సేది వచ్చిండే మళ్ళీ.